హాయ్ బంగారాలు. అనగనగా ఒక ఊర్లో రిషి అని ఒక ఫోర్త్ క్లాస్ బాబు ఉంటాడు. తన క్లాస్లో అందరు పిల్లలు మ్యాజిక్ పెన్స్ కొనుక్కుంటారు. రిషికి కూడా కొనుక్కోవాలనిపిస్తుంది. ఇంటికి వెళ్ళి అమ్మ అమ్మ నాకు మ్యాజిక్ పెన్ కావాలి అని అడుగుతాడు. అప్పుడు రిషి వాళ్ళ మమ్మీ వద్దమ్మా అలాంటివి స్కూల్లో వాడకూడదు అని చెప్తారు. అప్పుడు రిషికి చాలా బాధ వచ్చి మూలగా కూర్చుంటాడు. అప్పుడు వెళ్ళి వాళ్ళ మమ్మీ సరే 2 డేస్ తర్వాత డాడీ ఊరు నుంచి వస్తారు కదా, డాడీని అడిగి కొనిస్తాను అని చెప్తారు. రిషి అబ్బా ఇంకా 2 డేసా అనుకుంటా ఆడుకుందామని బయటికి వెళ్తాడు. అక్కడ రోడ్డు మీద తనకి ఒక పర్స్ కనిపిస్తుంది. ఏంటా ఆ పర్స్ అని తీసి చూస్తాడు. ఆ పర్స్ నిండా చాలా నోట్స్ ఉంటాయి. అమ్మో ఇంత డబ్బులా, ఎవరు పాడేసుకున్నారో, ఇచ్చేద్దామా అనుకుంటాడు. ఈలోపు రిషికి మ్యాజిక్ పెన్ గుర్తొస్తుంది. వావ్, దీంట్లోంచి ఒక 20 రూపీస్ తీసుకొని మ్యాజిక్ పెన్ కొనేసుకొని మిగిలిన డబ్బులు పర్స్ ఎవరిదో వాళ్ళకి ఇచ్చేద్దాం అనుకుంటాడు. ఈలోపు రిషికి అమ్మ చెప్పిన విషయం గుర్తొస్తుంది. అమ్మేమందంటే మనది కాని వస్తువు ఏదన్నా మనం వాడుకుంటే అది దొంగతనం అవుతుంది అని అమ్మ చెప్పింది. ఆ మాట గుర్తురాగానే రిషికి భయమేసింది. అమ్మో, నేను ఇప్పుడు దొంగనైపోతానా, అస్సలొద్దు, ఈ డబ్బులే నాకొద్దు అని చెప్పి ఆలోచించుకుంటా వెతుక్కుంటా ముందు వెళ్తే అక్కడ ఒక అంకులు కంగారుగా రోడ్డు మీద వెతుక్కుంటూ కనిపిస్తాడు. రిషి ఆయన దగ్గరికి వెళ్ళి అంకుల్ మీరేం వెతుక్కుంటున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఆయన బాబు నా పర్స్ పోయింది, నీకు కానీ కనిపించిందా అని అడుగుతాడు. అప్పుడు రిషి ఇదే నా అంకుల్ అని పర్స్ చూపెడతాడు. ఆయనకి చాలా ఆనందం అనిపిస్తుంది. రిషిని గట్టిగా హగ్ చేసుకొని థ్యాంక్ యూ బాబు, నేను చాలా కంగారు పడ్డాను, నువ్వెంత గుడ్ బాయ్వి, అందరి పిల్లలు నీకులా ఉంటే ఎంత బాగుంటుంది అని చెప్పి రిషికి ఒక మంచి చాక్లెట్ కొనిచ్చి మళ్ళీ థ్యాంక్స్ చెప్పి ఇంటి దగ్గర దింపేసి వెళ్ళిపోతాడు. రిషి ఇంటిలోకి హ్యాపీగా వెళ్ళి అమ్మకి జరిగిన విషయం అంతా చెప్తాడు. రిషి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి కూడా చెప్తారు. ఆయన రిషిని చాలా మెచ్చుకొని మ్యాజిక్ పెన్ కొనుక్కోవడానికి పర్మిషన్ ఇస్తాడు. సో రిషి చాలా హ్యాపీ. చాక్లెట్ వచ్చింది, మ్యాజిక్ పెన్ కూడా వచ్చింది కదా. కథ బాగుందా? విషయం ఏంటంటే మనది కాని వస్తువు మనం అస్సలు టచ్ చేయకూడదమ్మా, వాడుకోకూడదు. మనకెవరిదన్నా వస్తువు దొరికిందనుకోండి, జాగ్రత్తగా తీసుకువెళ్ళి వాళ్ళకి ఇచ్చేయాలి. లేదా మన అమ్మకి నాన్నకి చూపెడితే వాళ్ళు జాగ్రత్త పెట్టి ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తారు. అర్థమైందా? మరుంటాను. బాయ్.